శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. నేను ఈ పారాయణ చదవడం వల్ల మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మారు ఈ పారాయణ చేసిన మనశ్శాంతి కలుగును. 3 మార్లు ఈ పారాయణ చేసిన భయాలు తొలగును. 5 మార్లు చేసిన కార్యసిద్ధి కలుగును. 11 మార్లు చేసిన సంతాన ప్రాప్తి కలుగును. 14 మార్లు చేసిన విద్యాప్రాప్తి కలుగును. 21 మార్లు చేసిన నవగ్రహ దోష నివృత్తి జరుగును. 27 మార్లు చేసిన ఆరోగ్యము పూర్ణారోగ్యము కలుగును. 54 మార్లు చేసిన ప్రత్యేక సంకల్పం మీకు ఉంటే అది నెరవేరును. 108 మార్లు చేసిన శ్రీగురు దర్శనం కలుగునని భావన. 7 మార్లు చేసిన కుజ దోష నివృత్తి కలుగును. 19 మార్లు చేసిన శని దోష నివృత్తి కలుగును. 18 మార్లు చేసిన సర్పదోష నివృత్తి కలుగును. 9 మార్లు చేసిన ధనలాభము కలుగును. ఇలా నేను పారాయణ మీ అందరికీ అతి సులువుగా విన్నంత మాత్రం చేత ఆనందం కలిగి, ఐశ్వర్యం కలిగి, ఆరోగ్యం కలిగి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సాయి దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రీ సాయి దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రీ సాయి దత్తాత్రేయ స్వామినే నమః. అధ్యాయం 1 ప్రారంభించే ముందు అందరూ మనసు దత్తాత్రేయ స్వామి మీద పెట్టండి. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 1. అజ్ఞానాంధకారంలో నిరంతరం కొట్టుమిట్టాడు వారికి బ్రహ్మజ్ఞానం చేకూర్చే సద్గురువు దొరికితే అనేక జన్మల నుండి వారి గావించిన మహాపాపాలన్నీ పటాపంచలవుతాయి. సమర్థుడగు శ్రీగురుని కటాక్షం ఫలించడం కూడా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కలుగుతుంది. సూది మునమోపిన నేల కూడా సమర్థ సద్గురు బ్రహ్మం ఖాళీ లేకుండా నిండియే ఉన్నాడు. అటువంటి శ్రీ గురువునికి సాష్టాంగ నమస్కారం ముందుగా అందించండి. సమస్తం నిండి ఉన్న ఆ పరబ్రహ్మమే తన నిజతత్వం బోధించడానికి అత్రి మహర్షి అనసూయాదేవికి పుట్టి దత్తాత్రేయుడను నామముతో వెలిశారు. యదు మహారాజు కార్తవీర్యార్జున చక్రవర్తి మొదలగు వారికెందరికో జ్ఞానోపదేశం గావించి వారిని సంసార సాగరం నుండి ఉద్ధరించాడు. ఆ మహాదేవుడే శ్రీపాద వల్లభునిగా శ్రీ నృసింహ సరస్వతిగా జన్మించి తన శిష్యుల్నే కాక నమ్మిన వారినందరినీ ఉద్ధరించాడు. ఆ దివ్య పురుషుడు శ్రీ దత్తాత్రేయ మహర్షి పరమ సద్గురుడగు స్వరూపంతో కృష్ణా భీమా నదులు కలిసిన స్థానంలో గంధర్వపురంలో ఉన్నాడు. తలచినంతనే ప్రత్యక్షమై వారి కోరికలన్నీ తీరుస్తానన్నాడు. ఈయన దివ్య మాహాత్మ్యం వివరించడానికి బ్రహ్మదేవుడికి కూడా శక్తి లేదు. జన్మించినంతనే ఓంకారనాదం గావించాడు. తన హస్త స్పర్శ వలన ఇనుమును సువర్ణముగా మార్చాడు. తాను అక్షరాలు నేర్చకుండా తన శిష్యులకు వేదాంగాలు నేర్పాడు. ఇలా అద్భుతాలు మానవాతీతంగా ఎన్నో గావించాడు. శ్రీ గురుదేవుడు శ్రీ గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి దివ్య మహిమ లోకాతీతంగా కీర్తించింది. సుదూరాల నుండి వారి కోరికలు తీర్చుకోవడానికి శ్రీగురు దర్శనానికి వచ్చి శ్రీవారి సందర్శన భాగ్యముననే సర్వ ఆపదల నుండి విముక్తులవుతున్నారు. శ్రీ గురు దర్శనం వల్ల అందరూ ఆనందనందన వన విహారం గావించి అమర సుఖ శాంతులను అనుభవించుచున్నారు. ఈ విషయాన్ని తెలిసిన నామధారకుడు అను బ్రాహ్మణుడు తనకు గల ఎన్నో కష్టాలను శ్రీగురు దర్శనం వలన తొలగించుకోదలిచాడు. శ్రీగురుని దర్శన యోగంతో నాకు అన్ని కష్టాలు తొలగునని నిశ్చయించుకున్నాడు.
శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శ్రీపాద స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యాయ నమః. 1వ అధ్యాయం సంపూర్ణం. ఇక 2వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలాగో ఆకలి దప్పులను కూడా మరచి నడిచి చివరకు ఆయారు నామధారకుడెలాగో చేరుకున్నాడు. స్వామి గురుదేవా, నీవు సకల జనులకు గల కష్టాలన్నీ తీర్చుతున్నావు. నాకు గల కష్టాలే ఎందుకు తీర్చవు? గురువు త్రిమూర్తులందరికంటా మిన్న అని చెబుతారే. వేదాలు, స్మృతి, ధర్మశాస్త్రాలు గురువు కన్నా మిన్న ఎవరూ లేరని తెలుపుచున్నాయి కదా. సర్వము మీరని నమ్మిన నన్నెందుకు మీరు ఉపేక్షించుచున్నారు? మీకు నేనేమి సమర్పించలేదని మీ భావమా? శ్రీ మహాలక్ష్మియే తన పాదదాసి అయిన మీకు నేనేమి ఇయ్యగలను? పోని నేను దీనుడను. మా పూర్వులందరూ తమను నిత్యం ఆరాధించారు కదా. వారిని చూచి అయినా నాకు మీరు రక్షణ కల్పించాలి కదా. నేను తప్పులు చేయక ఒప్పులెలా చేస్తాను? నిన్ను చూడకపోతే నేను బ్రతకలేను. అలా నామధారకుడు శ్రీగురుని సర్వకాల సర్వావస్థలో ఏడుస్తూ గురుని నామాన్ని ధ్యానింపసాగాడు. ఇలా నడుస్తూ ఆకలి దప్పులు వీడి ఆర్తితో శ్రీగురుడు తప్ప ఇంకేమీ లేదని అతను రోధిస్తున్నాడు. ఇలా ఏడుస్తూ నామధారకుని కల్లో పరమశివుడు కానవచ్చాడు. అలా కానవచ్చిన శ్రీగురునకు సాష్టాంగ నమస్కారం గావించి వారి పాదపద్మాలు ఒత్తాడు. ఆనంద భాష్పాలు రాల్చాడు. గంధం రాశాడు. ఆ కలలో కానవచ్చిన రూపాన్నే తన హృదయంలో ముద్రించుకున్నాడు. నామధారకుని ఆ పరమశివుడు లేవనెత్తి ముఖమునకు విభూతిధారణ గావించి తలపై హస్తముంచి ఆశీర్వదించాడు. ఇంతలో నామధారకుని తెలివి వచ్చింది. శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. 2వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం నృసింహ సరస్వత్యాయ నమః. ఇక 3వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయ నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు తనకు కల్లో గానిపించిన ఆ దివ్యమూర్తి తన హృదయంలో చెదరని ముద్రగా నిలిచాడు. ఇక అతనిని తాను తప్పక ఎలాగైనా దర్శించాలనే కోరిక మితిమీరింది. ఇలా నడుస్తూ తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ మూర్తిని స్మృతి వీధిలో నిలుపుతూ ధ్యానిస్తున్న నామధారకునికి ఒక మహాయోగి పురుషుడు కానవచ్చాడు. జటాపటలంతో శరీరం నిండా విభూతిధారణ గావించి తనకి సరిగా కల్లో కనిపించిన యోగ పురుషునిలాగే ఉన్నాడు. అప్పుడు నామధారకుడు గద్గద స్వరంతో నేత్రరుద్ధమైన అశ్రుకణాలతో పరవశుడై, ఓ దివ్య పురుష, నేను శ్రీగురిని దర్శించాలని, అది లభించకపోతే ఈ ప్రాణాలని విడవాలని నిశ్చయించాను. కానీ నాకు కలలో మీరే కనిపించారు. నా హృదయం సంతోష సాగరంలో మునిగి తేలింది. ఇంకా సర్వము నాకు మీరే. తమరెవరు? తమ ప్రయాణం ఎక్కడికి అని అడిగాడు. ఆ దివ్యపురుషుడు వచించాడు. కుమారా, నీవు అహోరాత్రులు ఎవరిని ధ్యానములో నిలిపి సర్వము త్యజించి తుదకు ప్రాణాలను కూడా కనిపించకపోతే విడిచిపెట్టాలని సిద్ధమయ్యావో, త్రిమూర్తి స్వరూపులెవరో ఆ శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి అంతేవాసని. శ్రీవారి దివ్య దర్శన మాత్రమునే సమస్త సిద్ధులు సిద్ధిస్తాయి. నన్ను సిద్ధుడంటారు అనగా నామధారకుడు ఆశ్చర్యాలతో, మహాత్మా, శ్రీ గురువు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి మా పూర్వులందరూ భక్తులే. అయినా ఆ వంశంలో జన్మించిన నేను పడరాని ఇడుములు పడుచున్నాను. వారు నన్ను అనుగ్రహింపరా అని అడిగాడు. ఓ నామధారక, సమర్థుడైన శ్రీ గురుకృప అందరిపైన వర్షిస్తుంది. మరి నీవిలా దైన్యంతో ఉన్నానన్నావు. ఆశ్చర్యంగా ఉందే. నీ మనస్సును సందేహమందేహంలో ఉంటే ఉంటుంది.
సంశయాత్మ గలవానికి ఏది అంటదు. త్రిమూర్తులు తమ భక్తులకు ఒకవేళ కోపింపవచ్చును. త్రిమూర్తులు తమ భక్తుల్ని ఒకవేళ కోపింపవచ్చును. త్రిమూర్తుల కన్నా మిన్నె అయిన శ్రీ గురువునకు ఎవరిపైన కోపముండదు అని సిద్ధుడు తెలిపాడు. నామధారకుడు మహాత్మా, త్రిమూర్తులు కోపించినా శ్రీ గురువు కోపించరన్నారు. అది సాధ్యమా? దాన్ని నాకు తెలుపండి అని అడిగాడు. సిద్ధుడు నామధారకునికి జిజ్ఞాసకు ఆనందముంది. నాయన చూడు, పరబ్రహ్మం మొట్టమొదట ఒక్కడే. తన సంకల్పం వలన అనేక రూపాలుగా మార్పు చెందాడు. ఆ సంకల్పమే ఈ ప్రపంచం. మొదట నారాయణుడు, అతని నాభికమలం నుండి బ్రహ్మ, రుద్రులు పుట్టారు. తర్వాత ప్రజాపతులు ఉద్భవించారు. లోకాలు 3, దేవతలు ఈ జీవరాశులను సృష్టించారు. వారి జన్మల సంస్కారానుసారం వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పాటు గావించాడు. అలాగే యుగాలు 4 సృష్టించాడు. బ్రహ్మ కలిని పిలిచాడు. ఈ కలికి ఆకలి తనువులంటే చాలా సంతోషం. కలి ఎడమ హస్తంతో తన మర్మావయవాన్ని, కుడి హస్తంతో నాల్కను పట్టుకొని పరమానందంతో గంతులేస్తూ వచ్చాడు. అతనిని చూసిన బ్రహ్మ, నీవెందుకిలాగున్నావని అడుగగా, ఓ బ్రహ్మదేవా, నేను కలిపురుషుడను. నాకు సిగ్గు ఎగ్గులు లేవు. నేనందరినీ కాముకులుగా, జిహ్వ చాపల్యం గలవారిగా చేస్తాను. అప్పుడు బ్రహ్మ, ఓ ఈ కలి, నీవు భూలోకంలోనికి వెళ్ళి 4,32,000 సంవత్సరాలు అచ్చట నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆజ్ఞాపించాడు. ఇంకా బ్రహ్మ కలిని ఇలా ఆదేశించాడు. కలి, త్రికరణ శుద్ధిగా ధర్మాచరణ గావించే వారిని మాత్రమే విడిచిపెట్టి తక్కిన వారినందరినీ యథేచ్ఛగా నీ మార్గంలో ప్రయాణించేలాగా చేసుకోమన్నాడు. అంతేకాదు, గురువ్రతులను, గురు దీక్షాపరుల గాలికి కూడా నీవు వెళ్ళకూడదు, జాగ్రత్త అన్నాడు. గురుసేవ కన్నా మిన్న ఏదీ లేదు. మహాతపస్సులకు కూడా సిద్ధించని యోగం గురు దీక్షావ్రతులకు సునాయాసంగా లభిస్తుంది. దీనికి పూర్వ కథ వివరిస్తాను విను అని ఇలా చెప్పాడు. ఒకప్పుడు అంగరీస మహర్షి ఆశ్రమంలో అనేక దీక్షావ్రతులు ఉండేవారు. ఆయన శిష్యుల గురు దీక్ష పరీక్షించాలనుకున్నారు. శిష్యులందరినీ పిలిచి ఇలా అన్నాడు. నాయనలారా, నేను గావించిన పూర్వ పాప ఫలాన్ని ఈ జన్మలో కొంత మాత్రమే పోగొట్టుకున్నాను. తక్కిన పాప ఫలాన్ని పరమ పావనమైన కాశీ నగరానికి వెళ్ళి పోగొట్టుకోవాలనుకున్నాను. నేను కాశీలో గత పాపం వలన కుష్టి, కుంటి, అంధతతో సుమారు 21 సంవత్సరాలు అనుభవిస్తాను. అందువలన నాకచ్చట సేవ గావించిన వారు మీలో ఎవరున్నారో చెప్పండి అనగా, గురుసేవ కత్తి మీద సాము వంటిది. ఏ లోపం కలుగుతుందో అని అతని శిష్యులెవ్వరూ మాట్లాడలేదు. అందులో దేవకుడు అనేవాడు మాత్రం హస్తాలు మోడ్చి, గురుదేవా, తమరు అనుమతిస్తే నేను పాపఫలమంతా నేను అనుభవించడానికే సిద్ధంగా ఉన్నా, అనుగ్రహింపమని వేడుకున్నాడు. అతన్ని గురుడు అనుగ్రహించాడు. ఇరువురు కాశీనగరం చేరారు. వేదధర్ముడు విశ్వనాథుని విశాలాక్షిని పూజించి దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించాడు. అతనికి కుష్టి, కుంటి, గురుడితనం వచ్చింది. శరీరం కుళ్ళి పురుగులు పడడం ప్రారంభించాయి. అది మొదలు ఆ మహర్షి ఎంత సాధువుగా ఉండేవాడో అంత క్రూరుడయ్యాడు. దీపకుడు తన గురువు కేవలం కాశీ విశ్వనాథుడే అని గురువుకు సేవ చేయసాగాడు. అన్నం తెచ్చిన శిష్యుణ్ణి తిట్టి కొట్టి, ఇటువంటి పాడన్నం ఎవరు తింటారు, దుర్మార్గుడా అని బాధించేవాడా గురువు. రస్సులు కారుతున్న పుండు పైన ఈగలు ముసిరితే, ఓరి మూర్ఖుడా, నన్ను ఇలా చంపుకు తింటున్నావేమని అనరాని మాటలు అనేవాడు. ఆ గురు వాక్యాలను
అసిరుపాయనంగా తీసుకుని పవిత్ర హృదయంతో గురు సేవ గావించాడు ఆ శిష్యుడు. అపారమైన మనస్సుతో దీపకుడు గురు దీక్షా వ్రతం శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధితో సేవ గావించాడు. తన శరీరాన్ని చూడక సర్వము గురు సేవలో మునిగి ఉండేవాడు. అతనికి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ప్రత్యక్షమై దీపకుని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు అతను తన గురుని చేరి, గురుదేవ, తమకు ఈ వ్యాధి తగునట్టు శ్రీ విశ్వేశ్వర స్వామి వారిని వరాన్ని కోరుకోనా అనేసరికి అతడు మండిపడి, ఓరి నీచుడా, నాకు సేవ చేయలేక ఈ విధముగా పన్నాగాన్ని పన్నుచున్నావా? ఇదేనా నీ గురుభక్తి అని కసిరి తిట్టి పొమ్మన్నాడు. అప్పుడు శ్రీ విశ్వేశ్వరుడు సకల దేవతలనే నారాయణ్ణి తన మంటపానికి పిలిచి ఆ శిష్యుని గురు దీక్షా వ్రత మహత్యాన్ని అచ్చటి వారందరికీ వివరించాడు. శ్రీమన్నారాయణుడు అంతటి గురుసేవా పరుని ఆ గురుని చూడాలని నా దగ్గర ప్రత్యక్షమయ్యాడు. నాయనా దీపక, గురు సేవయే త్రిమూర్తులైన మా సేవ అవుతుంది. పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో నీవు గావించు గురుసేవకు నాకు ఆనందమైంది. అందువలన నీకు కావలసిన వరం కోరుకోమన్నాడు. అందుకు దీపకుడు శ్రీనారాయణుని పాద కమలాలపై శిరసుంచి, ప్రభు, తమరు నా గురుస్వరూపులే కనుక నిరంతరం నా మనస్సు గురు సేవా పరాయణత్వంలో దృఢపడేటట్టు నాకు వరమియ్యండి అని దీనంగా కోరాడు. అలాగే నారాయణుడు అనుగ్రహించాడు. వేదధర్ముడదంతా తెలుసుకుని దీపకుని చేరదీసి, చిరంజీవి, నీవి విశ్వేశ్వర స్వామి వారి దివ్య స్థలంలోనే ఉండు. అష్టసిద్ధులతో నవనిధులు నిన్నే కొలుస్తాయి. నిన్ను తలచిన వారి పాపాలన్నీ పోతాయి అని శిష్యుని ఆశీర్వదించాడు. అసలు వేదధర్మునికి కుష్ఠరోగమేది? అంతా నటన గావించాడు. శిష్యుని పరీక్షించడానికి, శ్రీ కాశీ ప్రభావం చూపించడానికి, తన ధర్మాన్ని ప్రబోధించడానికి అలా చేశాడంతే. ఓ కలి, ఇటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. కలియుగం ప్రారంభం కానున్నది. నీవు భూలోకానికి వెళ్ళు. కానీ సద్గురు భక్తుల వాసనైన నీకు తగిలిందో నువ్వు భస్మమైపోతావు. జాగ్రత్త అని బ్రహ్మ చెప్పినట్లు నామధారకునికి సిద్ధుడు తెలిపి, నాయన, నీవు కూడా గురుని గాఢంతో నమ్మి సేవించు, నీకు శుభం జరుగుతుందన్నాడు. ఇలా అధ్యాయం 3 సమాప్తం. శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీపాదస్వామినే నమః. శ్రీ నృసింహ సరస్వత్యాయ నమః. 4వ అధ్యాయం చెప్పుకునే ముందర నేను కొన్ని నియమాలు చెప్తున్నాను, వినండి. ఏ వయస్సులో ఉన్నవారైనా, స్త్రీలు, పురుషులు ఈ పారాయణ చేయవచ్చును. పారాయణ ఆచరించే రోజు శిరస్నానం చేయాలి. పగలు నిద్రపోరాదు. మధ్యాహ్నం 12 గంటల లోపుగా పారాయణ ప్రారంభించాలి. ఉదయం నుండి ఉపవాసం చేయాలి. పారాయణ చేసే రోజున మద్యం, మాంసాదులు ముట్టరాదు. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమ రోజున పారాయణ చేయవచ్చును. ప్రతి మాసంలో ఒక గురువారం నాడు కానీ, ఏకాదశి తిథి యందు కానీ, పూర్ణిమ తిథి యందు కానీ పారాయణ చేయవచ్చును. కనీసం సంవత్సరంలో ఒక్కసారి అయినా శ్రీ దత్తాత్రేయ స్వామి పుణ్యతిథి యందు ఈ పారాయణ చేసిన చాలా అద్భుత ఫలితములు కలుగును. ప్రత్యేకముగా ఒక సంకల్పాన్ని సాధించాలనుకున్నవారు ప్రతి గురువారం 5 వారాలు వరుసగా పారాయణ చేయాలి. ఆటంకం కలిగిన యెడల ఆ వారం మినహాయించి తదుపరి వారం కొనసాగించవచ్చును. అసలు ఇవన్నీ మీ అంతటా మీరు పారాయణ చేసినప్పుడే. అలా కాకుండా మీరు ఈ పారాయణ వినాలనుకున్నప్పుడు ఎప్పుడైనా వినొచ్చు. మనసు ప్రధానం, ఇది గుర్తుపెట్టుకోండి. నాతో పాటు ఈ శ్లోకం చదువుకోండి. సర్వ బాధ నివారణ కొరకు. నమస్తే భగవన్ దేవా దత్తాత్రేయ జగత్ప్రభో, సర్వబాధా ప్రశమనం కురు